జనరల్ గా ఒకప్పుడు ఏంటంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈఎంఐలు తీసుకుని కట్టుకునేవాళ్ళు. అంటే బ్యాంక్ లోన్ తీసుకొని ఎంతో కొంత కడుతూ ఇల్లులు కట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఇల్లు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. రాను రాను అది ఎలా తయారైపోయిందంటే ఫోన్‌కి ఈఎంఐ, బండికి ఈఎంఐ, కారుకి ఈఎంఐ, ఇంటికి ఈఎంఐ, ఫ్రిడ్జ్‌కి ఈఎంఐ, బై నౌ పే లేటర్ స్కీమ్ కొత్తగొచ్చింది. యాక్చువల్‌గా అంటే అబ్రాడ్‌లలో ఉండేవి ఇవన్నీ ఇప్పుడు ఇండియాకి కూడా పాకినాయి అన్నమాట. సో బై నౌ పే లేటర్ అంటే ఇప్పుడు కొనుక్కోండి 6 నెలల తర్వాత డబ్బులు కట్టండి. ఆ బజాజ్ వాళ్ళు ఎవరో ఇస్తున్నారు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇలాంటి క్రెడిట్ ఎంట్రాప్మెంట్ అంటారు కదా. ఆ ఎంట్రాప్మెంట్ ఒక ఉచ్చులోకి, ఆ క్రెడిట్ ఉచ్చులోకి చాలా మంది మధ్య తరగతి వాళ్ళు వెళ్తున్నారు అని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు రీసెర్చ్ చేసి నివేదికలు ఇచ్చినాయి అన్నమాట. అంటే ఏంటంటే మన జీడిపి కంపేర్ చేస్తే 42% ఆఫ్ ద జీడిపి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుల్లో ఉన్నారంట. అంటే ఈ అప్పులు తీర్చుకుంటామా తీర్చుకోమా పక్కన పెడితే మనము కట్టేటువంటి డబ్బుల వల్ల బ్యాంకుల దగ్గర ఎంత అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మీరు చూస్తుంటే అన్ని వేల కోట్ల రుణాలు, ఇన్ని వేల కోట్ల రుణాలు తీసుకొని ఎగ్గొడేసి పారిపోవటం. అసలు ఒక బ్యాంకు ఒక బిజినెస్ మ్యాన్ కి 10,000 కోట్ల రూపాయల లోను ఎలా ఇస్తుంది? వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?